ఒకసారి ఫలితాల విశ్లేషణ కంటిన్యూ చేద్దాం. అందుకంటే ముందు ఒకసారి ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల తన దూకుడిని కంటిన్యూ చేస్తుంది. అప్డేట్స్ దీప్తి అందించడం సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందు ములుగు మున్సిపాలిటీ గురించి మాట్లాడుకుందాం. ములుగులో మనకి 20 వార్డులు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ దూకుడు స్పష్టంగా మున్సిపాలిటీలో కనిపిస్తోంది. ఇప్పటికి 5 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2 బీఆర్ఎస్ విజయాన్ని నమోదు చేసుకుంది. 1వ వార్డులో 278 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోత్ పద్మ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే 3వ వార్డులో 212 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వసంత విజయాన్ని నమోదు చేసుకున్నారు. 4వ వార్డులో 367 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పావని గెలిచారు. 6వ వార్డులో 6 ఓట్ల మెజారిటీతో జస్ట్ 6 ఓట్స్ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ విజయాన్ని నమోదు చేసుకున్నారు. సో మా ప్రతినిధి మనకి పెద్దేష్ సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. పెద్దేష్తో ములుగుకు సంబంధించిన రిజల్ట్స్ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ హవా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి, బీఆర్ఎస్ శ్రేణులు ఎలా ఉన్నాయి? ఎస్, ములుగు మున్సిపాలిటీ అక్కడ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపాలిటీ అది. అక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ స్వంతం చేసుకుంది. మొత్తం ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఇప్పటికే 7 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎక్కడ కూడా బీజేపీ అనేది పోటీ ఇవ్వలేకపోయింది అనేది చాలా స్పష్టంగా మనకు ములుగులో కనిపిస్తుంది. ఇక్కడ అధికార పార్టీ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ములుగులో మెజారిటీ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపుగా ఇప్పుడున్న ఫలితాలను చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లో మొత్తం 7 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెల్లడైతే 7 వార్డులో కూడా 5 కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వివరాలు పరిశీలిస్తే నర్సంపేటలో 12 మున్సిపాలిటీలు ఉంటాయి. 12 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్స్లో కాస్త కాంగ్రెస్ పార్టీ ముందంజ కనిపిస్తుంది. సో ఇక మహబూబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 36 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కాస్త ముందస్తుగా కనిపిస్తుంది. అదేవిధంగా జనగామలో కూడా 30 వార్డులో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులో కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికైతే ఒక వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులో కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. మరిపేడ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక వార్డులో గెలుపొందింది. ఇక కేసముద్రం మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మున్సిపాలిటీ ఇది. కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ. ఇక్కడ సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, అంటే ఆయన సొంత మండలం కాబట్టి ఇక్కడ ఈ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటివరకు ఇక్కడ 16 వార్డులు ఉండగా ఇప్పటికే ఒక వార్డును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. డోర్నకల్ మున్సిపాలిటీలో కూడా 15 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే 2 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఈ ఎన్నికల ఫలితాలపైన చాలా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే వెల్లడైన స్థానంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజారిటీ కనిపిస్తుంది. ఇక్కడ వర్ధన్నపేటలో కూడా 2 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 2 వార్డులో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా, లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ ఫలితాల తీరును పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫలితాల తీరు రేపు రాబోయేటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపే అవకాశాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహించింది. సో ఇప్పుడు ఫలితాలు అయితే చాలా ఉత్కంఠ రేపుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పెద్ది.